బీసీలకు 42% రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క 72 గంటల దీక్ష సందర్భంగా తెలంగాణ జాగృతి యునైటెడ్ పులే ఫ్రంట్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితక్క చేపట్టిన 72 గంటల దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యను పట్టుకొచ్చి ఇక తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ఇక బీసీలకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక బీసీ డిక్లరేషన్ను వారు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కులగణన, 42% రిజర్వేషన్, ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల బడ్జెటు, దాంతోపాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తామని చెప్పి 100 రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ఈరోజు వారు అధికారంలోకి వచ్చి కులగణన అంశాన్ని ఏదో తూతూ బంద్రంగా ముగించి అదేవిధంగా 42% రిజర్వేషన్కి వచ్చేవారు కూడా ఈ 42% రిజర్వేషన్ను అమలు కాకుండా దీన్ని పక్కదారి పట్టించే విధంగా వారి యొక్క ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యాచరణ ఉన్నదని చెప్పి మొదటి నుండి కూడా మరి కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో మరి కవితక్క గారు ఈ ప్రభుత్వాన్ని అవసరం వచ్చినప్పుడల్లా నిలదీస్తూ బీసీలలో మన బీసీలు పోయి అప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని అయ్యా మాకు రిజర్వేషన్ పెంచమని అడగలేదు మనం. కానీ ఆయన పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఈ రాష్ట్రమంతా తిరిగి ఎవరినైతే మోసం చేస్తే నేను అధికారంలోకి వస్తా అన్న ఆలోచనతోటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనే ఒక పదం వాడిండు. ఆ రోజే ఆయనకు బీసీలను మోసం చేస్తానన్న విషయం ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ అమలు కాని హామీ ఇస్తూ బీసీలను మోసం చేసిండు. అది ఎట్లా అమలే కాదు అయినా కూడా మోసం చేద్దామని నేను 100 రోజులలోనే ఈ హామీలన్నీ నెరవేరుస్తా, అందులో బీసీ హామీ కూడా ఉందన్నది ఆయనకు తెలుసు. 100 రోజుల కాల వ్యవధి అయిపోయినాక ఈ బీసీ బిడ్డలకు న్యాయం చేయాలి అన్న ఆలోచనతోటి శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఈ బీసీ ఉద్యమానికి పూనుకున్నది. అప్పుడు ఎలా అంటే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్